ఇండియాలో మీరు ఒక బైక్ కొనాలనుకుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదే మీరు మిడ్ డిస్ప్లేస్మెంట్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఫాస్ట్ గోయింగ్, థరోలీ ప్రీమియం మోడర్న్ డే మోటార్ సైకిల్ కొనాలనుకుంటే మీ ఆప్షన్స్ అన్నీ నేరో అయిపోయి చాలా తక్కువ ఆప్షన్స్ అయితే మిగులుతాయి మీకు. దాంట్లో కూడా ఇంజన్ సైజ్ పెరిగినా కొద్దీ కాంపోనెంట్ సైజ్ పెరిగి వైబ్రేషన్స్ వస్తాయి, దాంతోపాటు హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. ఈ డ్రాబ్యాక్స్ లేకుండా మీరు ఒక బైక్ కొనాలనుకుంటే మీరు ఒక ట్విన్ సిలిండర్ ఇంజన్ అయితే చూస్ చేసుకోవాలి. సో అలా వెతుక్కుంటే మీకు ఇంకా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కవాసాకి నింజా అయి ఉండొచ్చు, యమహా R3 అయి ఉండొచ్చు. ఈ కేటగిరీలో ఎప్రిలియా అయితే ఒక బైక్ ని లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్. అదే ఎప్రిలియా RS 457. బట్ ఇట్స్ అ సీరియస్ స్పోర్ట్స్ బైక్, గుర్తుపెట్టుకోండి. అదొక సీరియస్ స్పోర్ట్స్ బైక్ అండ్ అదే దాని అతిపెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే సీరియస్ స్పోర్ట్స్ బైక్ అనేది ఎవ్రీడే యూస్ కి అసలు సెట్ అవ్వదు. ఎప్రిలియా పద్ధతుల ప్రకారం ఎప్పుడైతే ఒక RS వెహికల్ వస్తుందో దాంతో పాటే కొద్ది రోజుల తర్వాత ఒక 210 సిరీస్ బైక్ కూడా లాంచ్ చేస్తారు. ఈ 210 ఏంటంటే ఒక సూపర్ అగ్రెసివ్ స్ట్రీట్ నేకెడ్ స్పోర్ట్స్ బైక్. పద్ధతి ప్రకారం ఏప్రిల్ వాళ్ళు అయితే 210 457 ఇండియాలో లాంచ్ చేశారు. దీని లాంచ్ ప్రైస్ అయితే 3.95 lakhs ఎక్స్ షోరూమ్. ఒక 457cc ఇంజన్ ఉన్న బైక్ కి ఈ ప్రైస్ అనేది చాలా ప్రీమియం. కాకపోతే ఇది ఒక ట్విన్ సిలిండర్ ఇంజన్ కావడం వల్ల దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ద ప్రైస్ ఈజ్ ఆల్ జస్టిఫైడ్ అని నా ఒపీనియన్. ఈ బైక్ స్పెక్స్ ఏంటి, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, దీని రైవల్స్ ఎవరు, ఈ బైక్ మీరు కొనాలా వద్దా అని నా ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్లో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది కొత్త ఛానల్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో వదిలేయండి. హార్ట్ ఆఫ్ ది బీస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఇది ఒక 457 ట్విన్ సిలిండర్ ఇంజన్తో వస్తుంది. 47.6 హార్స్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. 43.5 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్తో తయారు చేయడం వల్ల దీని బాడీ వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది, 156 kg. ఈ సైజ్ బైక్కి ఇంత తక్కువ వెయిట్ అనేది పవర్ టు వెయిట్ రేషియోని కూడా చాలా ఎక్కువ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే 41 mm అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్లో మోనోషాక్ ఉంది. ఇందులో 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, స్పోర్ట్, ఈకో, రెయిన్. ఇవి జస్ట్ ABS మోడ్సే కాదు, వీటి వల్ల ఇంజన్ లెవెల్లో పవర్ అవుట్పుట్ కూడా మారుతుంది. పీక్ పవర్ అయితే సేమ్ ఉంటుంది, కానీ ఆ పవర్ అనేది ఏ రేంజ్లో రావాలనేది ఈ 3 మోడ్స్ డిసైడ్ చేస్తాయి. అడిషనల్గా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా స్విచబుల్ ABS ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. క్విక్ షిఫ్టర్ అనేది వస్తుంది, కానీ అది ఆప్షనల్, మనం అడిషనల్గా యాక్సెసరీస్ లాగా. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే దీని బిగ్ బ్రదర్స్ అయిన 210 660, 210 V4 లాగా ఫేరింగ్ లేకుండా సింగిల్ పీస్ హెల్మెట్ అయితే వచ్చింది. ట్రిపుల్ LED సెటప్ అయితే వస్తుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా LED ఉన్నాయి. చాలామందికి ఈ ఫేరింగ్ లేకపోవడం అనేది నచ్చకపోతుండొచ్చు. అండ్ మీరు మిగతా మీడియాలో చూసుకున్నా కూడా ఈ LED హెడ్లైట్ అనేది చాలా పోలరైజింగ్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ టెయిల్ లైట్ కూడా LED అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా బ్యాక్ సైడ్లో LED ఉంది. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా 17 inch వీల్స్ ఇవి. ఫ్రంట్ సైడ్లో 100/70 సెక్షన్ టైర్ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్లో 150/60 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్లో 320 mm డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్లో 220 mm డిస్క్ బ్రేక్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది అండ్ రెండు కూడా స్విచబుల్ ABS. బైక్ డిజైన్ అయితే చాలా అగ్రెసివ్ స్ట్రీట్ ఫైటర్ లాగా ఉంది. ఇది 2 కలర్స్లో వస్తుంది, ప్యూమా గ్రే అండ్ రెండోది పిరానా రెడ్. ఈ పిరానా రెడ్ అనేది నా పర్సనల్ ఫేవరెట్. బైక్లో అటెన్షన్ టు డీటెయిల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. కుదిరిన ప్రతి చోట వాళ్ళైతే ఒక చిన్న రెడ్ హింట్స్ అయితే వదిలేశారు. చైన్ స్ప్రాకెట్లో కానీ, గేర్ షిఫ్టర్లో కానీ చూడడానికైతే ఈ డీటెయిల్స్ చాలా బాగున్నాయి. గేరింగ్ చూసుకున్నట్టయితే ఇది ఒక 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, 1 down 5 up. బైక్ చూడడానికి ఇంత బల్కీగా ఉన్నా కూడా ట్యాంక్ సైజ్ అనేది జస్ట్ 12.7 liters ఉంది. తక్కువ అని నేను అనట్లేదు, కానీ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినట్టు అయితే ఫిల్లింగ్ టు ఫిల్లింగ్ డిస్టెన్స్ అనేది పెరిగేది. బట్ ఎనీవేస్ 12.7 ఈజ్ అ రెస్పెక్టబుల్ నెంబర్ బట్ నాట్ అ గ్రేట్ నెంబర్. దీని సీట్ హైట్ అయితే 800 mm. ఇది చాలా ఎక్కువ అని నేను అనను, కాకపోతే షార్ట్ రైడర్స్కి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. సో షోరూమ్కి వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. కాన్ఫిడెంట్గా నడపగలుగుతున్నానంటే మనల్ని ఎవరు ఆపేది. వారంటీ గురించి చూసుకున్నట్టయితే 3 years or 36,000 kilometers విచ్ ఎవర్ కమ్స్ ఎర్లీ. ఇది బైక్ స్పెక్స్ గురించి అయితే దీనిలో పాజిటివ్ చూసుకున్నట్టయితే మెయిన్ అండ్ ది బెస్ట్ పాజిటివ్ అయితే దీని ట్విన్ సిలిండర్ ఇంజనే. ఇది మేడ్ ఇన్ ఇండియా బండి, కానీ నాట్ ఓన్లీ మేడ్ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ మేడ్ ఫర్ ది వరల్డ్. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇంజన్ ఇది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీలో ఉంటుంది. దిస్ బైక్ ఈజ్ అ గుడ్ ప్రూఫ్ దట్ ఇండియాలో కూడా మనం ఇంటర్నేషనల్ క్వాలిటీ మోటార్ సైకిల్స్ అయితే తయారు చేయొచ్చు అని. అండ్ ఇంకో పాజిటివ్ చూసుకున్నట్టయితే అటెన్షన్ టు డీటెయిల్ చాలా బాగుంది. క్రాఫ్ట్స్మెన్షిప్ని మెచ్చుకోవచ్చు మనం. అండ్ ఆల్ LED హెడ్లైట్స్. నాకు నచ్చిన ఇంకొక పాజిటివ్ ఏంటంటే రైడ్ మోడ్స్ అనేవి జస్ట్ ABSని ఆల్టర్ చేయడానికి కాకుండా పీక్ పవర్ అనేది ఎంత ఎర్లీగా కావాలి, ఎంత లేట్గా కావాలనేది డిసైడ్ చేసుకోవడం. నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 210 660కి ఉన్నట్టు, 210 V4కి ఉన్నట్టు దీనికి ఫేరింగ్ అనేది లేకపోవడం అండ్ ఎలాంటి విండ్ ప్రొటెక్షన్ లేకపోవడం అనేది లాంగ్ రైడ్స్కి ఈ బైక్ని తీసుకెళ్ళడానికి, అది కూడా హైయర్ స్పీడ్స్లో
కొంత ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది. పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం లేవు. అండ్ వన్ మోర్ నెగిటివ్ ఇస్ ప్రైస్. నెగిటివ్స్ అయితే ఎక్కువగా లేవు, కానీ కన్సర్న్స్ ఉన్నాయి. వీటిని నెగిటివ్స్ అనే దానికన్నా కూడా నేను కన్సర్న్స్ అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి, అప్రిలియా డజంట్ హ్యావ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్. అప్రిలియా, వెస్పా, పియాజియో ఈ చైన్ మొత్తంలో ఇక్కడ ఇండియాలో ఇంతకుముందు ఉన్నవి ఓన్లీ స్కూటర్స్ మాత్రమే. చిన్న స్కూటర్స్ సర్వీస్లో కూడా కస్టమర్స్ అనే వాళ్ళు హ్యాపీగా లేరు. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఒక ప్రాబ్లం ఉండింది, టైర్స్ అవైలబిలిటీ ఒక ప్రాబ్లం ఉండింది, అండ్ ఓవరాల్ సర్వీస్ క్వాలిటీ కూడా అంత బాగుండకపోవడం అనేది ఫారమ్స్లో చూసినా లేదంటే సోషల్ మీడియా కమెంట్స్లో చూసినా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. RS457 అండ్ 210-457 ఈ రెండు కూడా ఇండియాలో తయారైన మోటార్ సైకిల్స్. స్కూటర్ సర్వీస్కి అంత గుడ్ రెప్యుటేషన్ లేనప్పుడు ఇంత కాంప్లెక్స్ మోటార్ సైకిల్స్, దట్ టు ట్విన్ సిలిండర్ ఇంజన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఓన్లీ టైమ్ విల్ టెల్. ఓవరాల్ ఇంజన్ రిలయబిలిటీ అండ్ బైక్ రిలయబిలిటీ అనేది కూడా ఓన్లీ టైమ్ విల్ టెల్. ఈ సెగ్మెంట్లో దీని డైరెక్ట్ రైవల్స్ చూసుకున్నట్టయితే Yamaha MT-03 అండ్ మీకు ఫేరింగ్తో కావాలనుకుంటే R3, Ninja 500 ఇవి. కానీ ఇన్ కంపారిజన్ టు దిస్ 457 ట్విన్ బైక్స్ మిగతా బైక్స్ అన్ని కొంచెం అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. మీరు సిమిలర్ పవర్ అవుట్పుట్ ఉన్న సింగిల్ సిలిండర్ బైక్స్తో చూసుకున్నట్టయితే KTM వాళ్ళ 390 సిరీస్ బైక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 1 lakh చీప్గా వచ్చి 40+ BHP పవర్ అయితే జనరేట్ చేస్తుంది. దే ఆర్ సింగిల్ సిలిండర్ బైక్స్ అండ్ క్లోజ్ టు 400cc ఉండి సింగిల్ సిలిండర్ ఉంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి దాంట్లో ఉంటాయి. RS457 అనేది ఒక ట్విన్ సిలిండర్ బైక్ కాబట్టి దీని అడ్వాంటేజెస్ దీనికి. దట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్, నమస్తే, బై బాయ్.